లెక్క పనిచేస్తున్న టీజీఓ టీఎన్జిఓ నాయకులు. ఇది చాలా పెద్ద స్టేట్మెంటే, కానీ ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోని టీజీఓ టీఎన్జిఓ నాయకులు ఫోన్లలో మాట్లాడుకున్నది బాజాప్తా బయటకు వచ్చింది. ఆ ఫోన్లో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీజీఓ నాయకుడైనటువంటి ఏలూరు శ్రీనివాస్ గారు మరియు శోభన్ అనేట ఆయన కూడా టీజీఓ నాయకుడు టీఎన్జిఓ నాయకుడు, వీళ్ళు మంత్రి గారితో ఫోన్ల సంభాషణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేము గెలిపియాలని, మేము గతంలో చేసిన మాదిరిగానే మంచిగా కార్యకర్తలు లెక్క బ్రహ్మాండంగా మేము పనిచేసినాము అని చెప్పి ఈరోజు మేము ఏది ఓటర్ మ్యాపింగ్ కానీ ఇది కానీ బ్రహ్మాండంగా మేము పనిచేసినాము, గత ఎన్నికల్లో పనిచేసినట్టుగానే ఈసారి కూడా మేము పనిచేసినాము. ఈ ఆడియో బాజాప్తా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. అయితే మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందిస్తలేదు? దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీరియస్ అయిందంట. వాళ్ళు దేనికి సీరియస్ కావాలి? మీరు ఉద్యోగ నాయకులు ఉద్యోగాలు చేయాలి, వీళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేపియాలి అని చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ఏకంగా వాళ్ళ నాయకులు లెక్కనే కార్యకర్తల లెక్కనే ఈరోజు మీరు ఎవరైతే రికార్డు చేసిండ్రో వాళ్ళపైన నేను యాక్షన్ తీసుకుంటా అని ఆయన హుకుం జారీ చేసినట్ట. ఓసారి ఈరోజు 62 మంది ఇయాటికి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వారు మరణిస్తూ ఉంటే టీఎన్జిఓ టీజీఓ నాయకులు కన్ను చెవులు నోరు మూసుకొని ఈరోజు వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు పార్టీ కార్యకర్తల లెక్క ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత లాలూచిగా అంటే ఎంత దిగజారిపోయిన ఈరోజు లేబర్ డ్యూటీ చేస్తుండ్రు. ఈ గెజిటెడ్ ఆఫీసర్లు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు యూనియన్లో ఉన్నోళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేబర్ లెక్క పనిచేస్తుండ్రు. నేను ఎన్నిసార్లు మాట్లాడినా ఇంత కూడా సిగ్గు శరం లేకుండా ఈరోజు వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. వాళ్ళని అరగంటలు 1 డే లోపల 24 అవర్స్లో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఈ ఫోన్లో ఉన్నోళ్ళు మొత్తం ఒకసారి వినండి మీరు. ఫోన్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎప్పుడు లగేజ్ బ్యాగ్ రెడీగా ఉంటుంది. ఏ పార్టీ రెడీగా ఉంటే ఆ పార్టీలో పోనీకి సంచులు సంచేసుకొని వచ్చుడే, సంచేసుకొని తిరుగుడే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్లో ఉన్నారు, టీజీఓ నాయకులు ఫోన్లు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాట్లాడతలేరు, కాంగ్రెస్ లీడర్లు కూడా మాట్లాడతలేరు. ఈరోజు ఏ వార్డులలో ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి, ఏ పోలింగ్ బూత్లలో ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి అంటే పోలింగ్ ఏజెంట్ల డ్యూటీ చేస్తుంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు. ఈరోజు టీఎన్జిఓ టీజీఓ నాయకులు పోలింగ్ ఏజెంట్ల డ్యూటీలు చేస్తుంది. ఈరోజు వీళ్ళు ఏజెంట్ల లెక్క పనిచేస్తారు. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులను ఈరోజు భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఈరోజు మన భూములు ఇస్తలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మన వ్యతిరేకంగా ఈరోజు మన దీక్షలు చేయాలని గోపల్లపల్లి కాడ దీక్షల్లో కూర్చోబెడతారు భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళని. వీళ్ళు ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మన డబ్బులు ఇస్తలేరు వీళ్ళు. కాబట్టి ఈరోజు వెంటనే వాళ్లకు వాళ్ళ పైన మనం యుద్ధం చేయబోతున్నాము అని చెప్పేసి వాళ్ళతోని ఇది చేస్తూ ఉంటారు.
ఈరోజు పిఆర్సీలు ఇప్పియర్, డిఏలు ఇప్పియర్, ఏవి ఇప్పియర్, క్యాండిడేట్ ఏది రియల్ నా కడుపు రగిలిపోతుంది వీళ్ళ 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 మాటలు వింటుంటే, వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళని ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. వీళ్ళు పోలీస్ స్టేషన్ లేచి ఇలా 3rd డిగ్రీ ఎక్కించి మొత్తం ఏది పైకి ఎక్కించి తన్నాలన్నట్టు కోపం మీద ఉన్నా నేను. మనుషులే వీళ్ళు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని దిన్ దహాడే కూని చేస్తున్న ఉద్యోగులు వీరు. సిగ్గు శరం ఏమనుందా ఈరోజు? డాష్ 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 గాన్లు సిగ్గు శరం ఏమన్నా, సిగ్గు శరం మానం మర్యాద ఏమనుందా ఈ లఫుడ్ గాన్లకు? అరే లుచ్చాలారా మిమ్మల్ని అంటున్నారా? మీకు ఉద్యోగాలు ఎవరిస్తారు, జీతాలు ఎవరిస్తున్నారా మీకు? ఏలూరు సీన్గా ఎవర్రా నీకు జీతం ఇచ్చేది నీకు? మీరు ఏ వార్డులలో ఎన్నెన్ని, నువ్వు గెస్టెడ్ ఆఫీసర్వు, నువ్వు ఒక అధికారివి, పైగా నువ్వు ఒక ఉద్యోగ నాయకునివి, రాష్ట్ర అధ్యక్షునివి, నువ్వు డ్యూటీ ఎట్లుండర్రా నీది? నువ్వు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం దగ్గర నడిపిస్తావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం తరపున నువ్వు పోరాటం చేస్తావు. నువ్వు ఈరోజు నువ్వు దొంగ కాకుంటే ఏంది? నువ్వు ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది ఉద్యోగాలు చనిపోతూ ఉంటే వాళ్ళ తరపున మాట్లాడకుండా, వాళ్ళ తరపున నీ వాణిని వినిపించకుండా, వాళ్ళని పరామర్శించకుండా ఈరోజు కార్యకర్త లెక్క పనిచేస్తారో లఫుడ్ గాన్లారా మీరు? అరే ఏలూరు సీను పొంగిలేడు శ్రీనివాసరెడ్డి మీకు చెప్తున్నా. పొంగిలేడు శ్రీనివాసరెడ్డి అంటే వదిలేసే. ఏలూరు సీన్ అనేటువంటి ఈరోజు ప్రజా జీతంతో వాళ్ళు బతుకుతున్నారు. మీకు సిగ్గున్నారా? మీకు జీతం ఎవరు దేనికోసం ఇస్తున్నారా? మీకు ఇమ్మీడియట్గా మీరు డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కూడా డిస్మిస్ చేయాలి. బూత్ల వారిగా ఎక్కడెక్కడ ఏమేమి ఓట్లున్నాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా మేము పనిచేసినామో ఆ విధంగా ఇప్పుడు కూడా మేము మొత్తం స్ట్రాటజీ ప్రకారం మేము పనిచేసినామని చెప్తున్నారు లఫుడ్ గాన్ వీళ్ళు. నేను ఆ లింక్ మీద నేను పెడతా. ఈరోజు ఒక ఛానల్లో వచ్చింది, ఖమ్మం లోకల్ ఛానల్ వస్తే నాకు అక్కడ వాళ్ళు పంపించారు, అది నేను పెడతా ఈరోజు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది! సిగ్గు శరం ఏమని ఉందా వీళ్ళకు? ఏ బూత్లలో ఎన్నెన్ని ఓట్ల ఇదా మీరు మాట్లాడేది? ఒక దిక్కు శవాలు మొత్తం ఈరోజు ఉంటాయి. రోజు ప్రభుత్వ ఉద్యోగులు 40 ఏళ్ళు పనిచేసి చచ్చిపోతూ ఉంటారు. అడవులలో వాళ్ళతో భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఇళ్ళకి జాగాల కోసమని వాళ్ళతో దీక్షలు చేయించుకుంటూ ఉంటారు. పైగా ఖమ్మంలో టీఎన్జిఓ భూములు మొత్తం ఇటు అటు మొత్తం అమ్ముకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. ఇదే మీ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు జైలుకు పోతాడు ఏలూరు సీన్ అనేటోడు. కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే షార్ట్షీట్ వేస్తే జైలుకు పోతాడు ఆ భూములల్లో. ఈరోజు తాబేదారు లెక్క పనిచేసుకుని ప్రభుత్వ ఉద్యోగివా నువ్వు, లేబర్ కానివా నువ్వు, ఒక గెస్టెడ్ ఆఫీసర్వా, లేబర్ కానివారా నువ్వు? నేను చట్టసభలకు ఏ రోజైనా పోతే వీళ్ళకి మామూలుగా ఉల్టా లట్కాయిస్తా వీళ్ళను. నేను చెప్తున్నా కదా, ఉల్టా లట్కాయిస్తా పోలీస్ స్టేషన్లలో, పోలీసు కంప్లైంట్ ఇచ్చి వీళ్ళకు. అంత దౌర్భాగ్యులు మనుషులు కాదు మీరు. మీకు జీతం ఎవరిస్తుండ్రా? ఎవర్రా మీకు జీతం ఇచ్చేది? ప్రజల దగ్గర జీతం తీసుకుంటారు, ప్రజా కథనకాలు జీతం తీసుకుంటారు. మీరు చేసే డ్యూటీ ఏందిరా మీరు? ఇలా నాకు ఒక అన్న, ఈ అన్న దేశవ్యాప్తంగా తిరుక్కుంటా అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఆరోగ్యం బాగలేక అన్న ఇది ఉన్నాడు. అన్న నాకు ఉత్తరం పంపిండు. ఆ ఉత్తరం ఏంటంటే అయ్యా తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులారా, నీకే రే ఈ సీన్గా, నీకున్ను ఏలూరు సీన్గానికి ఎవరెవరైతే ఈ ఫోన్లల్లో పాల్గొని ఈరోజు ఉద్యోగుల మనోభావాలను, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర మీరు కాళ్ళ కాడ పాదాల కాడ పెట్టిండ్రు ఆ లోఫర్నా కొడుకులకు చెప్తున్నా. అయ్యా తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులారా, వర్కింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులారా, ఇంకా ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతే మీ గొంతు విప్పుతారా? ఇంకా ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన పోరాటానికి మీ మద్దతు పలుకుతారు అని ఉత్తరం రాస్తున్నారు. మీరెక్కడ పడతారు? ఈరోజు మీరు చెంచాల లెక్క, దొంగల లెక్క, లుచ్చగన లెక్క తయారైతే మీరెక్కడ పలుకుతారు? రిటైర్డ్ ఉద్యోగులు మీ సంఘాలకు సర్వీసులో ఉన్నంత కాలం మీ సంఘాలకు చందాలు రాసి మీ సంఘాలను బ్రతికించి మిమ్మల్ని నాయకులను చేస్తే మీరు గతాన్ని మర్చిపోయి
నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం సరి అయిన సమాధానమేనా మిస్టర్ ఏలూరు సీను? దొంగల్లారా, మీ గుండెల మీద చెయ్యి వేసి ఆలోచన చేయండి. మీ గుండెల మీద వాళ్ళ గుండె ఉంటే కదా ఆలోచన చేయనికి. ఆలోచన చేయండి. న్యాయమేనా? మీరు మీ ఉద్యోగాలలో వర్క్ చేస్తూ శాశ్వతంగా ఉంటారా? మీరు కూడా రేపో మాపో రిటైర్మెంట్ కావాల్సిన వారే కదా. మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే మీ భవిష్యత్ ఏమిటి? ఏం కాదు, వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పొంగిరెడ్డి గారు సంపాదిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు సంపాదిస్తున్నారు, వాళ్ళకు తాబేదారు లెక్క వీళ్ళు సంపాదిస్తున్నారు. ఓకేనా కదా? మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే మీ భవిష్యత్ ఏమిటి? అందుకే మొద్దు నిద్రపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిద్ర లేవండి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెళ్ళంతే చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి మీ సంఘాల మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి. అయ్యో, అత్యాశ సార్ మీకు. నాకు ఉత్తరం రాసిన మహాశయునికి నీ అత్యాశ. వారు కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు అక్కడ. పోరాటం ఏదైతే బానిసత్వం, ప్లేట్లు కడుగుతున్నారు, గిన్నెలు కడుగుతున్నారు మీ ఉద్యోగ నాయకులు. నువ్వేమో ఇంత పెద్ద ఉత్తరం రాసినావు. ఈ ఉత్తరం రాసిన అన్న చాలా గొప్పోడు. మన తెలంగాణ ఆత్మగౌరవం కోసము, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం కోసం కానీ మన గౌరవార్థము దేశ విదేశాలకు పోయి ఒక కళాకారునిగా అనేకమైన ప్రదర్శనలు ఇచ్చి ఈరోజు యాక్సిడెంట్ అయ్యి రిటైర్మెంట్ పైసల కోసం ఎదురు చూస్తూ ఇంట్లో పడక పైన పూర్తిగా బెడ్ పైన ఉన్నటువంటి వ్యక్తి కేశవనాథ్ అన్నగారు నాకు రాసిన ఉత్తరం. వర్కింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించండి, రిటైర్డ్ ఉద్యోగుల చావులు సమంజసమేనా అని ఒక పేపర్ కటింగ్. నిన్న చచ్చిపోయింది కదా అన్న కరీంనగర్లో. ఆ అన్న ప్రభుత్వ ఉద్యోగి మృతి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా దక్కని ఫలితం, ఆర్థిక ఇబ్బందులతో సతమతం, ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి సేవలు అందించి పదవి విరమణ. అన్న ఫోటో పెడతా. అన్న ఫోటో దిశ పేపర్లో వచ్చింది. అన్ని పేపర్ రాయరు కదా, దిశ పేపర్ ఎవరో పుణ్యం కట్టుకొని వాళ్ళు వీళ్ళు మనకు రాస్తూ ఉంటారు. విధి వెక్కి తర్వాత విరమణ తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన ఒక విశ్రాంత ఉద్యోగి విధి వెక్కిరించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులు సకాలంలో అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కె లక్ష్మీనారాయణ గ్యాంగ్మెన్ అనే విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన కల్లెం లక్ష్మీనారాయణ నీటిపారుదల శాలలో డివైఈఈ పిఆర్ఐఎస్సి కరీంనగర్ గ్యాంగ్మెన్గా పనిచేస్తూ 6 నెలల క్రితం పదవి విరమణ పొందారు. తన సర్వీసు కాలంలో ఎంతో నిబంధనలతో పనిచేసినట్టు నీతి నిజాయితీతో పనిచేసిండు. ఒకలా ఏది ఇప్పుడున్న దొంగల లెక్క పనిచేయలేదు, నీతి నిజాయితీతో పనిచేయలేదు. రిటైర్డ్ అయ్యాక రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, సెటిల్మెంట్ డబ్బులు గత 6 నెలలుగా కార్యాలయ చుట్టూ తిరిగినా అందలేదు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తన పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే ఈరోజు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాసం విరిశారు. లక్ష్మీనారాయణ మృతితో అన్నారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే తమకు అండగా ఉంటుంది అని నమ్మిన వ్యక్తికి చివరికి ఆ ప్రభుత్వమే కన్నీరు మిగిల్చింది అని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పరివంత అయ్యారు. బాధితుని కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళలో వీళ్ళు పాపం పుణ్యాత్ములు కొంతమంది పేపర్లు రాస్తూ ఉంటారు. ఈరోజు అన్ని వార్త రాయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళకు ఆ కుటుంబాలతో నిలబడాల్సిన వాళ్ళు, వాళ్ళకు అండగా దండుగా నిలబడాల్సిన వారు ఈరోజు ప్రభుత్వానికి కోవట్టు లెక్క మారిపోయినారు, పార్టీలకు కోవట్టు లెక్క మారిపోయినారు, మినిస్టర్లకు కోవట్టు లెక్క మారిపోయినారు. అర్థమైందా? ఈరోజు జీతం తీసుకునేది ప్రజా ఖజానాకి వెళ్ళి ప్రజల సేవ కోసం జీతాలు తీసుకొని కార్యకర్తల లెక్క, పోలింగ్ ఏజెంట్ల లెక్క ఈరోజు మాట్లాడాను. ఈ కార్యకర్తలకు ఏం పని దొరుకుతుంది ఈరోజు? అందుకని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు దేక్తలేడు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టులు లేవు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ పనులు జరుగుతలేవు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తకు గుర్తింపు లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త పలకరించేటోళ్ళు లేరు. ఎందుకు పలకరించేటోళ్ళు లేరు? ఎందుకంటే ఆ ఉద్యోగం ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులు చేస్తూ ఉండరు. ఆ ఉద్యోగం ఈరోజు టీజీఓ నాయకుడైనటువంటి మిస్టర్ ఏలూరు శ్రీనివాస్ చేస్తూ ఉండు. ఈరోజు అది ఫోన్లో ఉన్నటువంటి శోభన్ అంటోడు చేస్తూ ఉండు. ఈరోజు వాళ్ళే కార్యకర్తలు లెక్క పనిచేస్తే ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు పని ఏముంటుంది? ఈరోజు పోలింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తుంది సార్.
వీళ్ళని తక్షణము 24 అవర్స్లో వీళ్ళందరూ సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులారా మీకు చెప్తున్న వీళ్ళు మిమ్మల్ని నిండా ముంచుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ ఏలూరు సీన్ అనేటోడు కానీ ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరెవరుండో మిమ్మల్ని తీసుకుపోయి నిండా ముంచుతారు నేను చెప్తున్నా. ఈరోజు ఉద్యోగం మీద పనిచేసే వాళ్ళు కూడా చెప్తా, మీరు వాళ్ళు పీకేది మిమ్మల్ని ఏం పీకేది లేదు. వాళ్ళతో ఏం కాదు. నేను అన్ని సంఘాలు చెప్తున్నా, పోలీస్ సంఘమే కానీ టీజీఓ సంఘమే కానీ టీఎన్జిఓ సంఘమే కానీ పంతుల సంఘాలే కానీ వీళ్ళు ఎవ్వరు మీ తలకు ముందు గడిగేటోళ్ళు లేడు. వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ఏం పీకలేరు. మీరు రాసుకోండి, వీళ్ళు ఏం పీకలేరు, మీకు ఏం సహాయం కూడా చేయలేరు, మీ తరపున పోరాడలేరు, మీ తరపున నిలబడలేరు, మీకు అండగా ఉండరు. మీరు రాసుకోండి, ఇది బాజాప్తా 101% ఇది జరుగుతున్నటువంటి వాస్తవమైన సంగతి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? జనాలు ఈరోజు చనిపోతూ ఉంటే, ప్రాణాలు ఇడుస్తూ ఉంటే ప్రభుత్వం పైన పోరాడాల్సింది పోయి పెన్ డౌన్ అనే పిలుపు ఇవ్వాల్సింది పోయి ఈరోజు వాళ్ళకు తాబేదారు లెక్క పనిచేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు చెంచాగిరి లెక్క పనిచేస్తున్న పరిస్థితి, గులాంగిరి లెక్క పనిచేస్తున్న పరిస్థితి. సిగ్గు శరమేమని ఉండాలి. పోండ్రి పొంగిలేటి ఇంట్లో మీరు ఛాయలు అందిండ్రి. ఒకప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఎట్లా ఏ విధంగా పనిచేసిండో తెలుసుకొని ఆ డ్యూటీ మీరు కూడా చేయండి పోయి. మేము కూడా రేపు ఎమ్మెల్సీ లెక్కనో మంత్రుల లెక్కనో కావాలని మీరు ఇట్లా చేయాలని చేయండి పోయి, నేర్చుకోండి. అక్కడ ఓ క్లాస్ 4th కాంట్రాక్టర్ ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలకు ఏ విధంగా పరిగెత్తిందో మీరు చేయండి, మొత్తం తెలిసిపోతుంది. ఈరోజు మీ అసంటోళ్ళు చేయబట్టి ఈరోజు ఎవరిని గౌరవం లేకుండా పోయింది. ఈరోజు తెలంగాణ కోసం ముందు వరుస నిలబడ్డాడు ఉద్యోగి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు సాగు కోసం చూసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మరణాన్ని చూసే పరిస్థితి వచ్చింది. మరణం సాగు అంచులకు పోయే పరిస్థితి వచ్చింది. చచ్చినా కానీ వాళ్ళపైన కనికరం చూపలేని పరిస్థితి. 62 ప్రాణాలు రాబోయే చచ్చిపోయింది. 62 ప్రాణాలు ఇవాళకి గాల్లో కలిసిపోయినాయి. 62 మంది ఉద్యోగులు ప్రభుత్వానికి సేవలు అందించిన వాళ్ళు ఈరోజు చచ్చిపోయినారు. ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగాలు ప్రజలకు సేవలు అందించిన 62 మంది చచ్చిపోయినారు. ఉద్యోగాలు అందించిన వాళ్ళు, మన పేద పిల్లలకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఈరోజు 62 మంది చచ్చిపోయిన వాళ్ళలో ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడినటువంటి పోలీస్ కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, సిఐలు ఈరోజు అందులో చనిపోయిన వారిలో ఉన్నారు. ఈరోజు ఇంకా చాలామంది ఆరోగ్య భద్రత, వాళ్ళకి ఆరోగ్యం ట్రీట్మెంట్ అందక ఈరోజు ఇళ్లలోనే మందులేసుకొని పడకలపైన మూలుగుతున్న వారు అనేక మంది ఈరోజు పడకలపైన ఉన్నారు. ఈరోజు వైద్యం తీసుకోలేక, ప్రైవేట్ హాస్పిటల్లో పోలేక, పెద్ద పెద్ద దవాఖానలో పోలేక, కనీసం మందులు కొనే పరిస్థితులు లేక ఈరోజు చెట్ల మందు, గుట్టల మందు తిని వైద్యం తీసుకుని నరసింగరావు, మొన్న చచ్చిపోయిన నరసింగరావు లాంటి వారు ఈరోజు ఉన్నారు. ఏంది మీరు చేసేది? ఏం బతుకు మీ బతుకు? ఏం బతుకు మీరు బతుకు? మీరు ఒక బతుకైనా? మీరు మనుషులా? మీరు బతుకు, మీరు మనుషులక బతుకుతుండ్రా ఈరోజు? దేనికోసం మీ ఆతన దేనికోసము? మీ వేదన దేనికోసము? దేనికోసం మీ పాకులాట? ఎంత దారుణం అంటే అది ఇన్న కాంచెలి. పోలీసు వాళ్ళు కూడా చెప్పిందండి, ఇక రేపు ఎలక్షన్ రోజు పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ వీళ్ళు చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్పండి సార్ అని. పోలీసు వాళ్ళకి పొంగిలేటి గారు చెప్పేస్తారండి. ఇక దగ్గరుండి వీళ్ళని గెలిపియాలి, దగ్గరుండి ఓట్లు వేయాలని చేస్తారా పోలీసులారా? మీరు ఈరోజు పొంగిలేటి గారు చెప్పినట్టు మీరు డ్యూటీ చేస్తారా? ఈరోజు ఉద్యోగ నాయకులు సలహాలు ఇస్తుండ్రు ఎవరెవరు ఎట్లా డ్యూటీ చేయాలన్నా. అలా లైన్లో అదే కాన్ఫరెన్స్లో పోలీస్ సంఘం ప్రెసిడెంట్ కూడా తీసుకుంటే అయిపోవు.
పొంగిరెడ్డి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న 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 మేము 1వ నంబర్ బూత్ అన్న, 4వ నంబర్ బూత్ అన్న, 45వ నంబర్ బూత్ అన్న, అన్ని బూత్లలో మేము బాగా పనిచేస్తున్నాం అన్న 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 పోలీసు వాళ్ళు కూడా ఒక మాట చెప్పండి అన్న అన్న ఎలక్షన్లో మేము దగ్గరుండి మేము ఓట్లు వేపిస్తామన్నా అన్న 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 అని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరు ఉద్యోగ సంఘాలు అన్న 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 అని మాట్లాడుతుండ్రు. బేవర్స్ గాన్లు దొంగలు 420 గాన్లు 420 గాన్ల గొంతులు వాళ్ళ ఉద్యోగ నాయకులు, వాళ్ళకు ఆత్మగౌరవము గాడిది గుడ్డు, వాళ్ళని ఏమంటారు చెప్పిస్తుంటే వాళ్ళను ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది ప్రాణాలు వదిలినరు. ఇంకో వీడే ఒకసారి వీరి మాటలేను. ఈ ఉద్యోగ నాయకుడు ఎప్పటిదాకా ఫోన్లో మాట్లాడినోడు ఈ ఉద్యోగ ప్రబుద్ధుడే, ఈ బానిసనే. చూడు ప్రజల పక్షాన ఉద్యమకారులుగా అధికారులుగా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన, అదేవిధంగా జేఏసీ 15,20,000 మంది ఉద్యోగుల తరఫున మీకు తల వంచి 15 లక్షలు ఈయన కింద చెంచాగిరి కావాలంట. 15 లక్షలు అంటే ఈయన చేతి కింద ఉంటారంట. 15 లక్షల మంది ఈయన చెప్పినట్టు తింటారంట. వాళ్ళందరితో రేపు మున్సిపాలిటీలో ఓట్లు వేపిస్తున్నారంట కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళందరూ ఈరోజు ఏ జనులక పనిచేస్తున్నారంట. చెప్తుండు క్యాలెండర్ పిలిచి ఏలూరు సీన్ అనేటోడు. అర్థమైందా? జైల్లో పెట్టాలి, ఇన్ని తీసుకుపోయి జైల్లో పెట్టి కుమ్మాలే. ఎట్లెట్లా నువ్వు పొంగిలేటితో నువ్వు ఏ విధంగా మాట్లాడినావు అనేది నువ్వు జైల్లో పెట్టి కుమ్మాలే ఇస్తుంటోళ్ళను. ప్రజల పక్షాన ఉద్యమకారులుగా అధికారులుగా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన, అదేవిధంగా వీడు ఉద్యమకారుడు అంటే వీడు ఏలూరు సీన్ గారు, వీడు ఒక ఉద్యమకారుడు. వీడు సిగ్గు శరం ఉండాలరా మీకు. జేఏసీ 15,20,000 మంది ఉద్యోగుల తరఫున మీకు తల వంచి నమస్కారం చేసుకుంటూ కాళ్ళ మీద మొక్కురా, కాళ్ళు మొర్రా, కాళ్ళ మీద పడరా రే. మా మీద కింది స్థాయిలో ఆ డిఏ విషయం కావచ్చు, పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, క్షుద్ర నువ్వు బొచ్చు బీకి నువ్వు ఇప్పిస్తావురా? నువ్వు బొచ్చు బీకి ఇప్పిస్తావు. వీడు ఇప్పిస్తానంట, వీడు లోఫర్ గాడు. పూజలు చేస్తున్నా వాట్సాప్ మాట్లాడరా. కాకపోతే మీరు అతీత శక్తి కాబట్టి మీకేం కాదు, కానీ మాకైతే ఇబ్బంది. అడిగేది ఒకటే, వాడు పెద్ద పుడింగు, నువ్వు చెప్పేటోడు ఓటుకు నోటు ఆడ దొంగ, ఆయనకి నువ్వు చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు ఈరోజు ఇద్దరుగా జనాన్ని ముంచుకుంటా. ఆ అతీత శక్తి అంట బోషాడంగాడు. మా సంఘ పరంగా అడిగాయి 3 డిమాండ్లు ఉన్నాయి మాకు తెలంగాణ అధికారులుగా. ఎక్కడ కూడా సంఘ భవనాలు లేవు. అన్ని సంఘాలకి భవనం కావాలంట. ఈ లోపల కానీ భవనం కావాలంట. టీఎన్జిఓ జాగాలు ఉన్నాయి కదా, అలా చేయరాదు రాడా, కట్టరాదు రాడా. భవనాలు ఎందుకు ఈరోజు? మీరు సమాధులు కట్టుండ్రా. 62 మంది చచ్చిపోయిన వాళ్ళ సమాధులు కట్టుండ్రి. చచ్చిపోయిన వాళ్ళకు, రిటైర్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళకు ఫ్రీగా సమాధులు ఫ్రీగా ఇస్తామని చెప్పండి. మీరే వాళ్ళ దినాలు చేయండి. చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా 62 మంది చచ్చిపోయినారు. 62 మంది దినాలు పెట్టుండ్రి. 62 మంది మీరే పిండాలు పెట్టుండ్రి. ఇక ప్రభుత్వం తరఫున మీరే అందరినీ పిలిచి 20,500 మంది ఉండ్రు. వాళ్ళందరినీ పిలిచి మీరే ఒక పూట అన్నంలో ఇసంకాలు పెట్టి అన్నం చంపే రాదుండ్రా. ఇక మీరే బతుకుండ్రా. సిగ్గు శరం లజ్జ లేకుండా బతుకుండ్రు. ఎందుకురా బతుకు? అరే సీన్గా నీకు నా చరిత్ర తెలియదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా 34 ఏళ్ళు పనిచేసిన. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా పనిచేసిన. 4 రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేసిన. నేను గట్టిగా కూర్చుంటే 5 నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీలోకి పోతా. నేను గట్టిగా కూర్చుంటే నాకు ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇవ్వడానికి ఇవాళ కూడా రెడీగా ఉండరా. నాకు ఈరోజు నా స్వార్థం కంటే దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాల సమస్యలు నాకు ఇంపార్టెంట్ అనే కామ్గా కూర్చున్నారా? అర్థమైనా? నీ లెక్కనే స్వార్థపరున్నైతే నాకు నేను ఎప్పుడో ప్రభుత్వంతో కుమ్మక్కైతోని. ఎందుకు బతుకుతుండ్రా మీరు? ఆ ఎందుకు బతుకుతున్నారు మీరు? ఇంకా మాట్లాడేను. తెలంగాణ గెజిట్ అధికారులుగా మేము అంతా కూడా సంచార జాతిలాగా ఉంటాం. ఒక జిల్లాలో 2 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేయం. మాకు అయితే 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రికగ్నిషన్ ఒకటి అడుగుతా ఉన్నాం సంఘానికి. ఇక మిగతా మా గెజిట్ అధికారుల సంఘం తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఫ్రంట్ ఎండ్ సైనికులు. సైనికులు అంట ఏంది కార్యకర్తలు? ఇక ఇప్పుడు అదే డ్యూటీ చేసేది. వీడు చేసే డ్యూటీ ఏందో ఒకసారి ఇప్పుడు ఫోన్లు ఇందాం. ఇక ప్రింటెడ్ సైనికులు అన్నారు కదా, కార్యకర్తలు వీళ్ళు. ఇక ఏ కార్యకర్తలు? ఇక ఇప్పుడు చెప్పిండు చూడు. ఇక ఇప్పుడు ఆన్నోటితోనే చెప్పిండు. ఇసోనితోనికి నేను బొంగు కూడా మర్యాద నేను. ఇంకా వీడే చెప్పిండు. ఇప్పుడు ఫోన్లో చెప్తున్నా చూడు. ఇదే ముచ్చట. మంచిగా జాగ్రత్త తగినండి.
నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇంత బాగా లెక్కలు చెప్పారు. ఎంత సూపర్ లెక్కలు చెప్తున్నా అంటే అట్లా లెక్కలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంత బాగా లెక్కలు చెప్పాడు. టక్క 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 లెక్కలు చెప్తున్నారు. అంటే ఈరోజు వాళ్ళు ఇక ఆయన చెప్పినట్టుగా ఎవరికి రేవంత్ రెడ్డికి అక్కడ మీటింగ్లో మాట ఇచ్చింది కదా, ఆ మాట ఇచ్చినట్టుగా నేను కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తాం, మేము నీ సైనికులము, నీ సైనికుల లెక్క పనిచేస్తాము, మీ తల నాలుక లెక్క మేము ఉంటాము అని చెప్పి మీ కాలకాల చెప్పుల లెక్క మేము ఉంటాము అని ఎవరైతే ఉద్యోగ సంఘ నాయకుల తరపున ఉద్యోగుల తరపున ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో, ఇప్పుడు ఆ దుర్మార్గపు మాటలు ఇసోంటోళ్ళు తలపులు కలుగుతారు, ఇసోంటోళ్ళు ఉద్యోగాల తరపు నిలబడతారు, ఇసోంటోళ్ళు ఉద్యోగుల హక్కుల కోసం మాట్లాడతారా, ఇసోంటోళ్ళు ఉద్యోగులకు రావాల్సిన పైసల గురించి మాట్లాడతారా, ఇసోంటోళ్ళు ఉద్యోగుల వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ఎంతమంది అయితే మరణిస్తుందో వాళ్ళ మరణాల గురించి వీళ్ళు మాట్లాడతారా. ఇంకా చూడండి, అడవిలో తీసుకుపోయి దీక్ష కూసబెట్టింది ఇక వీళ్ళు. అడవిలా అడవిది ఇది నేను చూపెడుతుంది ఇప్పుడు. చూసిందా బూత్ల లెటర్లే చెప్తుండ్రో. ఇక భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీని తీసుకుపోయి అడవిలో దీక్ష చేపిస్తాను. ఇగో అడవిది. మరి రాజ్యాంగ భద్రత ఉన్న ఉద్యోగులకు కేటాయించిన పైసలు కాగ్ రిపోర్ట్లో ఉన్నాయి, మరి వాళ్ళ జేబులకు ఎందుకు పోలేదు, ఎటు డైవర్ట్ అయినాయి అంటే ఎక్కడికి డైవర్ట్ అయినా కూడా తీసిన మిస్ వరల్డ్కు మీ పైసలే వాడిండ్రు, కోడంగల్ ఇరిగేషన్ గోపనపెల్ల ఇప్పుడు దాదాపు 100 రోజులు దాటినాయి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ మంత్రే ఉండే అన్న తమ్మి అనే మాట్లాడు. ఇద్దరు ఈయన ఆయన అన్న అంటుండ్రు, ఆయన ఈయన అన్న అంటుండ్రు. ఇద్దరు అన్న అనుకుంటుండ్రు. మరి వీళ్ళ పైసలు ఎందుకు ఇప్పిస్తలేరు, వీళ్ళ డబ్బులు ఎందుకు ఇప్పిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు అని అంటే ఈరోజు వీళ్ళందరూ కూడా కావాలని కుమ్మక్కై వీళ్ళ డబ్బులు ఇచ్చే అవసరం లేదు, మాకు మాత్రం మమ్మల్ని ఎమ్మెల్సీలను చేయి, రేపు మా భూములు ఇప్పి, మాకు జాగలు ఇప్పి, మాకు గన్మెన్లను ఇప్పి, మా పెద్ద పెద్ద బండ్లు ఇప్పి అని చెప్పి ఈసారి అడిగే స్థాయికి ఈరోజు ఈ దొంగలు దిగజారిందంటే ఇక ఇంతకు మించి వాళ్ళకి ఏ ధైర్యం అనుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ పైసలు ఇవ్వని ఇచ్చే అవసరం లేదు, వాళ్ళు పీకేదేం లేదు, వాళ్ళది అయిపోయింది. వాళ్ళు ఉద్యోగ సంఘాలంతా మా జేబులున్న మా కార్యకర్తల లెక్క పనిచేస్తుంది. ఈరోజు మా ఆఫీసులలో గిలాసాలు కడుగుతుండ్రు వాళ్ళు, మేము తిన్న ప్లేట్లు కడుగుతుండ్రు, మేము తిన్నాక మా మూతులు నాకుతుండ్రు వాళ్ళు. ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకుల ఉద్యోగులను రిటైర్ అయిన ఉద్యోగులు పట్టించుకునే అవసరమే లేదు. ఇక వీళ్ళు పోయి ఇక చందాలు వసూలు చేయాలి, జనాన్ని ఇబ్బంది పెట్టాలి. ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులను ఎట్లా అంటే ఈరోజు వాళ్ళని ఇంకొకసారి ఎవరు కూడా ఉద్యోగాలు చేసి ₹1 కూడా పీక్కునేది ఏం లేదు వీళ్ళు. నేను చెప్తున్నా, మీరు వార్షిక సందా కానీ రూపాయి కానీ ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు రూపాయి ఇవ్వకండి. వీళ్ళు ఏం పీక్కునే లేదు, వీళ్ళతో ఏం కాదు కూడా, వీళ్ళతో ఏం కాదు. ఈరోజు అంత దరిద్రంగా అంత అస్తవ్యస్తంగా ఈరోజు వాళ్ళు ఉద్యోగులతో ఆడుకుంటుండ్రు, రిటైర్ అయిన ఉద్యోగులతో ఆడుకుంటుండ్రు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతో ఆడుకుంటుండ్రు. ఈరోజు వాళ్ళకి చాలామందికి ఈరోజు ఆరోగ్య భద్రత అందక వాడు ఇబ్బంది పడుతుంటే వాడుకుంటుండ్రు. ఎలక్షన్ కమిషన్ అనేది ఇమీడియట్గా మీరు కన్ను జరవాలి. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా వీళ్ళని ఎవరైతే ఫోన్ సంభాషణ వాళ్ళందరినీ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఈరోజు మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఈరోజు మీరు పారదర్శకంగా పనిచేయకుంటే, ఈరోజు మీరు ట్రాన్స్పరెంట్గా పనిచేయకుంటే, రేపు ప్రభుత్వం మాకేదో తాయిలాలు ఇస్తుంది, ఏదో ఉద్యోగాలు ఇస్తాయి, ప్రమోషన్లు ఇస్తాయని చెప్పి మిమ్మల్ని మీరు అనుకుంటే ఈరోజు చరిత్రహీనులుగా మీరు మిగులుతారు. ఇసొంటోళ్ళను ఇంత పచ్చిగా ఈరోజు బూత్ల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఓట్లు వేపియానో బాజాబ్తో ఒక మంత్రి, ఉద్యోగ సంఘ నాయకులు, అధ్యక్షులు మాట్లాడుకుంటా ఉంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. వేర్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్? హక్కులు ఎక్కడున్నాయి? రిటైర్ అయిన ఉద్యోగుల హక్కులు ఎక్కడున్నాయి? ఎంతమంది వచ్చినా కానీ మీకు ఏం ఫరక్ పడతలేదు. ఏం మనుషులు రా నాయన మీరు.
రియల్ అసలు నాకు నాకు వేరే పని నాకు చేసుకోవాలని నాకు ధైర్యం వస్తలేదు. మాకు సొంత పని నేను చేసుకోవాలంటే నాకు వేరే పని ముట్టుకోబుద్దిగా. ఇవాళ నేను టికెట్ బుక్ చేసుకున్నా. మన వీళ్ళే మన ఈపీఎస్ వాళ్ళు ఈపీఎస్ 95 వాళ్ళే వాళ్ళు నాకు ఈరోజు టికెట్ బుక్ చేసిండ్రు. ఏది 8వ తారీఖు మార్నింగ్ తెలంగాణ ఎక్స్ప్రెస్కు ఢిల్లీకి పోవడానికి. చెప్పినా కదా, ఎవరు వచ్చినా రాకున్నా నేను ఖచ్చితంగా పోతా. ఆడ 3 రోజుల పాటు నేను తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళకి వెంటనే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని బ్యానర్ పట్టుకుంటా. నేను అక్కడ ఎన్ని ఇండ్లు తిరుగుతా. ఎవరు వచ్చినా రాకున్నా. దట్ ఈస్ మై కమిట్మెంట్ మిస్టర్ ఏలూరు శ్రీనివాసరెడ్డి. ఏలూరు శ్రీనివాసరావు రెడ్డి అనుకున్నా. పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడుకుంటుంటే అన్న తమ్ములు అనుకుంటున్నారు కదా, అట్లేమో అనుకున్నా. అర్థమైందా? ఇంత సిగ్గు శరం మాన మర్యాద ఏం లేవు రా భయ్, మీకు ఏం లేవు. మీ బతుకు మీది ఏం బతుకురా, అది ఏం బతుకుతుండ్రా? ఎందుకు బతుకుతుండ్రా? మీరు ఎవరి కోసం బతుకుతుండ్రా? మీ కుటుంబం కోసమే అంటే కూల్ చేసుకోనరా. ఇట్లా ఈ బెగ్గింగ్ బతుకుతోని మీ కుటుంబాలకు ఎక్కడ కూడా గౌరవం ఉంటుంది. రాసుకోండి మీరు. ఎవ్వరు కూడా మీకు నమస్తే కూడా పెట్టరు. రాసుకోండి మీరు. నేను చాలామంది మంచి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళని చూస్తాను నేను అప్పుడప్పుడు. ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని దేకను నేను. ఎవరైతే ప్రజాహితంగా పనిచేయని వాళ్ళు కనబడతారు అక్కడక్కడ నాకు ఫంక్షన్లల్లో పెళ్ళిళ్ళల్లో ఆడిలా కనబడతారు. వాళ్ళని దేకను నేను. నమస్తే కూడా పెట్ట నేను. మంచి గోలు ఉంటే అటెండర్గా డ్యూటీ నిజాయితీగా పనిచేసి ప్రజలకు సేవ చేసిన అటెండర్కు నమస్తే అన్న అని చెప్పేసి దగ్గర తీసుకొని సెకండ్ ఇచ్చి ముద్దాడుతా. కానీ ఈరోజు ఐఎస్ కాదు, వాడిని పీకుడు కాడు ఎవడైనా సరే నేను దేకను కూడా వాళ్ళని నమస్తే కూడా పెట్ట నేను. రేపు నా ముందు ఎప్పుడైనా రామకృష్ణారావు గారు వస్తే ఎడమ చెప్పు కూడా చూపియనే వానికి. ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టినోడు, ప్రజా కంటకులుగా పనిచేస్తున్నాడు. ఎవరికి పుణ్యానికి రాలే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి, వాళ్ళ నమస్తే పెట్టడానికి. ఈరోజు వీళ్ళ చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతుంటారు. ఇవన్నీ వాళ్ళు అనుకుంటారు మేము ఇంతమంది ఉద్యోగులను న్యాయం చేసిన. ఏం బతుకురా అది? ఏం బతుకు చెప్పండి. అది ఎందుకు బతుకుతాను రా బతుకు? ఈరోజు 62 మంది ప్రజల సేవలు అందించి చచ్చిపోయారు. వాళ్ళ జాగాలలో మీ అసొంట్లో చస్తే బెటర్. ఇంకా చాలామంది బాగుపడతారు. ఇంతమంది ఉద్యోగాలను తాకట్టు పెట్టి ఈరోజు కోవట్లు మీరు. ఈరోజు చాలామంది ఆ రోజు బ్రిటిష్ కాలంలో మన స్వతంత్ర పోరాటం కోసం పనిచేసే వాళ్ళకు మందు కోసము, సారా కోసము, సారా కోసము, బిస్కెట్ల కోసము, ఛాయ్ కోసము కుమ్మక్కై ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఇన్ఫార్మర్లు ఇచ్చేది. ఏది ఇన్ఫర్మేషన్లు ఇచ్చేది బ్రిటిష్ వాళ్ళకు. ఎక్కడెక్కడ ఉద్యమకారులు దాచుకున్న అసొంటోళ్ళరా మీరు. ఇంకనేం ఆ రోజులో మీరు పుట్టలే. ఆ రోజు మీరు పుడితే స్వతంత్ర గాంధీజీని కూడా చంపించేటోళ్ళు మీరు. నెహ్రూజీని అప్పగించేటోళ్ళు మీరు బ్రిటిష్ వాళ్ళకు. అంత పెద్ద క్రిమినల్స్ మీరు. ఈరోజు ఇంతమంది చస్తూ ఉంటే మా ప్రాణం మేము ఏ రోజు వాళ్ళతో మాట్లాడలేదు, ఏ రోజు వాళ్ళని చూడలేదు, ఏ రోజు మేము వాళ్ళతో ఒక పని చేయించుకోలేదు, ఏ రోజు మేము వాళ్ళతో కలిసి నడవలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మీతో ఉద్యోగం చేసిండ్రు కాదరా? ఇన్ని రోజులు వాళ్ళు మీతో నడిచిండ్రు కాదరా? ఇన్ని రోజులు వాళ్ళు మీతోని ప్రజలకు సేవలు అందించిన వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు కాదరా? వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు నిలబడ్డారు కదా. ఈరోజు నీతోని ఉన్నోళ్ళు, నువ్వు చూసినోళ్ళు, నువ్వు కనబడ్డోళ్ళు, వాళ్ళ కోసం మీరు ఇవాళ టీజీఓ టీఎన్జిఓ నాయకులు అంటే పిలిపిస్తే, పెండోని పిలిపిస్తే 24 hours కేక్ వాక్ చేసుకుంటా రిటైర్మెంట్లో పైసలు వస్తాయి. కేక్ వాక్ చేసుకుంటా పిఆర్సీ వస్తుంది. కేక్ వాక్ చేసుకుంటా ఈరోజు వాళ్ళకు డిఏలు వస్తాయి. ఈరోజు ఎందుకు వస్తలేవు ఇవన్నీ? దేనికోసం వేస్తలేవు? ఈరోజు 20,500 పోస్టు ఖాళీలతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. 7,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కలుస్తూ ఉన్నాయి. మీరందరూ కలిసి ఆ పోస్టు టీచర్లు నేను రిటైర్డ్ అయినా, నేను హెడ్ మాస్టర్ ఉండే, నేను రిటైర్డ్ అయి బయటకు వచ్చిన ఈ టీచరు ఈయన జాగా ఇమీడియట్గా నింపాలి. మరి పిల్లలు ఎట్లా చదువుకోవాలి? 7,500 మంది టీచర్లు లేకుంటే ఈరోజు స్కూల్ ఎట్లా నడుస్తుందని చెప్పేసి ఏ పిఆర్టీ నాయకుడు అయినా పోయి అడుగుతుందా? ప్రభుత్వాన్ని ఎవరు నిరోధిస్తుందా? ఎవరు చెప్పాలి వాళ్ళ చదువు? ఇంతమంది పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు టీచర్లు లేకుండా? ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. వీళ్ళతోని మనం మర్యాదగా బాబా అని చెప్పి అడుక్కుంటుంటే ఇటువంటి వ్యవహారంలో వీళ్ళు ఇనే రకాలు కాదు. వీళ్ళు మనుషులు, మానవత్వం అనేది వీళ్ళకి లేదు. వీళ్ళకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఇమ్మీడియట్ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ వీడియో వాళ్ళకి చేరేంత వరకు మీరు దయచేసి మీరు దీన్ని షేర్ చేయండి. ఎలక్షన్ కమిషన్కు చేరాలి. ఇది ఎలక్షన్ కమిషన్కు ట్యాగ్ చేయండి మీరు.
24 hours రేపు ఈ టైం వరకు వాళ్ళు సస్పెండ్ అయిపోవాలి, అంత డిస్మిస్ కావాలి, సస్పెండ్ కూడా కాదు, జైళ్ళల్లో పెట్టాలి వీళ్ళని తీసుకుపోయి. ఏ బూత్లో ఎన్ని ఎట్లుంటాయి పోలీసు వాళ్ళు కూడా చెప్పాలంట. సలహాలు ఇస్తుండ్రు మంత్రికి. మంత్రి ఏమో అన్న తప్పకుండా అన్న కలిసి దొంగతనం చేద్దామన్న, మనము కలిసి దొంగతనం చేద్దాం మనం అందరము. ఇక రేపు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచిన తర్వాత ఇక పోయి వీళ్ళు రంగులు రుద్దుకొని వీళ్ళే సుధాకర్ నమస్తే అన్న, నువ్వు లైవ్లో ఉన్నావు. అయితే ఇందాక ఒక ఆడియో బయటకు వచ్చింది, అది లైవ్లో పెట్టిన. అందులో ఉద్యోగ సంఘ నాయకుడు మన ఏలూరు శ్రీనివాసరెడ్డి టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆయన ఇంకొక ఆయన శోభన్ అనేట ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ఎలక్షన్ ఏజెంట్ లెక్క వీడియో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టిండ్రు. ఆయన వీళ్ళు కార్యకర్తల లెక్క ఏ బూత్లలో ఎన్నెన్ని ఓట్లు వేయాలి, ఎట్లా ఓట్లు వేయాలి, గతంలో చేసినట్టే ఈసారి కూడా చేస్తున్నాం మేము, పోలీసులు ఒక మాట చెప్పు అన్నివన్నీ కూడా మాట్లాడారు. మీరు ఇన్నరో లేదో నేను మీకు పంపిస్తా. ఈరోజు 62 మంది ఉద్యోగులు చచ్చిపోతే ఎవరు మాట్లాడారు, ఒక ఉద్యోగ సంఘ నాయకుడు రాడు. ఈరోజు 7,500 మంది టీచర్లు రిటైర్డ్ అయితే ఆ టీచర్లు లేకుంటే ఈరోజు పేద పిల్లలు స్కూళ్ళలో చదువుకుంటున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు లేరా అని నేను 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బూతుల వారిగా చెప్తున్నారు. వాళ్ళ లెక్కలు ఇంతే ఇజ్జతి పోతుంది, ఇజ్జతి మానం పోతుంది. ఒక్కసారి ఇನ್ನು నువ్వు అలా ఇನ್ನು ఒకసారి లైన్లో ఉండు. విన్నావనా? బూతుల వారిగా చెప్తుర్రు, 9వ ఎక్కం చెప్పినట్టు ఎక్కాలు చెప్పినట్టు చెప్తుర్రు. ఏ బూత్లో ఎవరు? ఏలూరు శ్రీనివాసు. అవును, మరి చెప్పినప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్య ఏం తీసుకోదా? తీసుకోవాలి కదా, ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, వాళ్ళు డిస్మిస్ చేయాలి. అవును, ప్రభుత్వ ఉద్యోగం ఉండి చేయకూడదు కదా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది మరి? వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కదా. మరి ఇట్లా అంటే ఒక ఏజెంట్ లెక్క పనిచేసి, ఒక పార్టీకి ఏజెంట్ లెక్క చేసి మరి గవర్నమెంట్ కు తొత్తులుగా ఉండి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళని గాని, తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి గాని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు మాత్రం ఇప్పించడానికి ఏది చెప్పరు, ఏది మాట్లాడరు. వీళ్ళు ఏమైనా ఇట్లా ఏజెంట్ల లెక్క పనిచేసి ఏ ప్రభుత్వం వస్తే దానికి తొత్తులు లెక్క వ్యవహరించుకుంటా వాళ్ళ ఆస్తులు వాళ్ళు బాగుపడుతున్నారు. వాస్తవంగా ఇక్కడ ప్రాథమిక సభ్యులు అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉండరో వాళ్ళు ఇవన్నీ గమనించి వీళ్ళ యొక్క చేష్టలను పసిగట్టి వీళ్ళను దగ్గరికి రానియకుండా చేయాలి వాళ్ళు ప్రాథమిక సభ్యులు. ఇది గమనించకపోతే ఎన్నాళ్ళైనా కూడా ఈ పరిస్థితి ఇట్లనే ఉంటది అన్న. 62 మంది చచ్చిపోయిన అన్న, ఒక్క సావు మీద కూడా ఒక్క ఉద్యోగ నాయకుడు పోయి పలకరియాలి వాళ్ళను. అవును, అంటే వీళ్ళకు అంటే తోటి ఎంప్లాయీస్ చనిపోతే లేని సోయి గవర్నమెంట్ కు బానిసలుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, కన్వీనియంట్ గా బదిలీలు చేసుకోవడానికి, వాళ్ళ మీద ఉన్న కేసులు తీయించి వేసుకోవడానికి. వీళ్ళు మొదటి నుంచి చేసే పనులు ఇవే. గతంలో గాని ఇప్పుడు గాని ఏ నాయకుడు గాని ఈ ఎన్జిఓస్ జిఓస్ నాయకులు అంతా కూడా ఇదే కథ. వాళ్ళ బాగులు వాళ్ళది మాత్రమే బాగు చేసుకుంటారు. ఎక్కడ కూడా ప్రాథమిక ఎంప్లాయీస్ కు వీళ్ళు చేసినటువంటి సర్వీస్ ఎక్కడ లేదు. చందాలు ఎందుకు కట్టాలన్నా వీళ్ళకు? అంటే వీళ్ళకు ముందల వీళ్ళ వెనకాల ఒక 10-20 మంది ఒక కోటరీ లెక్క ఉంటారు. వాళ్ళు ప్రాథమిక సభ్యులకు ఏది తెలియకుండా అన్ని ముసి రేగడికాయలు అల్లుతారు. అల్లి ఆ ప్రాథమిక సభ్యులను తప్పుదారి పట్టిస్తారు. వీళ్ళు మొదటి నుంచి కూడా అంతే. మా టీచర్ సంఘాలలో అట్లే ఉంది,
వీళ్ళ సంఘాలలో అట్లే ఉంది. అంటే వీళ్ళకేమైనా ఓట్లేసి గెలిపిస్తారా? వీళ్ళు ఏమన్నా ఓట్లతో గెలిచిన వాళ్ళ వీళ్ళు అధ్యక్షులు? వీళ్ళు ఎట్లయితారు వీళ్ళు లీడర్లు? వీళ్ళ మామూలుగా అయితే పోటీ ఉంటే ఓట్లు, లేదు అంటే ఇరాన్ మస్క్ వచ్చేటి కూడా చాలా సంఘాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంతా ఇరాన్ మస్క్ వచ్చిన వాళ్ళే దాదాపు 90%. ఇప్పుడు నేను పోలీస్ సంఘం చూసిన 12 ఏళ్ళకెళ్ళి వాళ్ళే అధ్యక్షులు అంట, పైరవులు వాళ్ళే అంట, ఎస్బీలలో డ్యూటీలు వేసుకుంటారు, పైరవులు చేస్తారు. మరి కొంతమంది పోలీసు వాళ్ళు చనిపోతారు రిటైర్డ్ అయ్యి, మరి వాళ్ళు ఏం చేస్తారు ఆ సంఘం వాళ్ళు? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఎస్ఐలు దాదాపు 2012 బ్యాచ్ వాళ్ళు దాదాపు ఒక 400 మంది ఒక జోన్లా, 200 మంది ఇంకో జోన్లా, దాదాపు టోటల్గా ఒక 1000 మంది అక్కడనే ప్రమోషన్ లేవు ఏం లేకుండా వాళ్ళు అట్నే పని చేస్తుంటారు అనా. చెప్పనా? ఇలాంటి వాళ్ళను తక్షణమే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద సస్పెన్షన్ చేస్తేనే ఇక ముందు వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు, భయంలో ఉంటారు అన్న. ఇప్పుడు మామూలు ఉద్యోగులు ఇటువంటి పనులు చేస్తే వాళ్ళని సస్పెండ్, వీళ్ళు ఉద్యోగ నాయకులు కాదన్న, ఏకంగా అధ్యక్షులు, వీళ్ళు రాష్ట్ర అధ్యక్షులు. అదే నాయకులు కనుకనే అంటే ఏది చేసినా నడుస్తుంది అనుకుంటారు. మరి ఇప్పుడు వేరే పార్టీకి కూడా వేరే వాళ్ళు ప్రచారం చేస్తే మళ్ళీ ఎమ్మటే సస్పెండ్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఎవరు చేయకూడదు. రూల్స్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు తటస్థంగా ఉండాలి, ఏదన్నా ఉంటే కూడా తన మనసులోనే ఉంచుకోవాలి. కానీ అన్న బూతుల వారిగా ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వేపియబోతుందో చెప్తుండ్రా అన్న, అదే బూత్ నంబర్లో చూసా. వీడియోలు ఇవన్నీ కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పరిశీలించి వీళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఇద్దామన్నా. ఇంకోటి, నేను ఇవాళ చలో ఢిల్లీ టికెట్ బుక్ చేసుకున్నా తెలంగాణ ఎక్స్ప్రెస్ కు. 8వ తారీఖు పొద్దున 6:30కు 6:15 ఏమో ఉంది, 6:15 ఉంది. తీసుకున్నా. వచ్చేటోళ్ళు ఇప్పుడు ఈపీఎస్ 95 వాళ్ళు అందరూ వస్తుండ్రు, వాళ్ళే నాకు టికెట్ బుక్ చేసిండ్రు. వచ్చేటోళ్ళు ఎవరు ఉంటే రండి అన్న. మీరు మరి ఒక పిలిపియండి మీరు కూడా ఈరోజు, ఎందుకంటే కమిటెడ్ బడ్జెట్ ఒకటి ఈరోజు కేంద్రంతో తెలుసుకోవాల్సిన పరిస్థితి మనది ఉన్నది. కాగ్ రిపోర్ట్లో ఈరోజు ఉన్నది, ఎవరు కూడా ఇక్కడ మాట్లాడతలేరు. కాబట్టి మనం అక్కడ జంతర్ మంతర్ కాడ మనం వాకి వినిపి రాష్ట్రపతి గారికి కూడా ఒక వినతి పత్రం, జాతీయ మానవ హక్కుల కమిటీ ఢిల్లీలో మన కేసు ఉంది, అది కూడా 8వ తారీఖు ఉంది. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మేము పోయే ప్రయత్నం చేస్తున్నామన్నా, మీరు కూడా వచ్చి ఆలోచన చేయండి. అయితే అన్న నాతో కొంతమంది ఏమన్నారంటే, మరి బీజేపీ వాళ్ళు సెకండ్ నాడు ఇది ధర్నా అది నిరాదీక్ష కూర్చుంటామన్నారు కదా, మరి మనం అందరం అటు పోతే మరి అక్కడ ఢిల్లీకి ఎట్లా అన్నట్టు ఒక మాట మాట్లాడారు. అవునా? ఇక్కడ పెట్టారు ఇక్కడ పోతారు, అక్కడ పెట్టాలి అక్కడ పోని, అంతే అంటారా? అంతే కదా అన్న. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఈ పైసలు డైవర్షన్ అయినా ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ కమిటెడ్ పర్సన్ ఎట్లా చేసిండ్రని. కేంద్రంలో ఉన్నది వాళ్ళదే కదా అన్న. ఈరోజు వాళ్ళు గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని తీసుకపో, నన్ను అవసరంలే, మన రిటైర్డ్ ఉద్యోగుల ముందు గవర్నర్ దగ్గర తీసుకపోమని చెప్పండి. గవర్నర్ గారితో ఫ్యాక్చువల్ రిపోర్ట్, ఆయన బీజేపీకి వచ్చిన గవర్నర్ కూడా. నేను గ్రూప్ లో కూడా ఇవాళ అదే పెట్టేది. వాళ్ళకు కొంతమంది అడిగితే మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు గవర్నర్ తోని రాష్ట్రపతికి లేఖ పెట్టవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు? అంతేగాని అన్న, బీజేపీ వాళ్ళు కేంద్రంలో సర్కార్లు ఉన్నారు అన్న. మీకు ఒక్కటే పాయింట్ చెప్తున్నా, లా పాయింట్. ఈ రోజు గవర్నర్ గారు ఇప్పటికీ తెలంగాణ 62 మంది చచ్చిపోయినరు, హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నాయి, వాళ్ళ పైసలు డైవర్ట్ అయినాయి, ఇంకో కాగ్ రిపోర్ట్లో ఇంకో ఇట్లున్నది, అవి మొత్తం వాళ్ళు దిగమింగినరు అని రాష్ట్రపతి గారికి ఒక లెటర్ రాస్తే రాష్ట్రపతి గారు ఇమీడియట్గా ప్రధానమంత్రి గారు రాస్తారు. వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రధానమంత్రి గారు సొంతంగా 50,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయొచ్చు తెలంగాణకి ఇమీడియట్గా, అందరు పైసలు ఇచ్చేయచ్చు. అయితే నేను అనేది ఏంటంటే, మరి వాళ్ళ బండి సంజయ్ గారు ఎన్టీవీలో ఏదో మాట్లాడారు, ముఖ్యమంత్రికి లేఖ రాసిందట, వే2 న్యూస్ లో అదేదో పెట్టిరు. మరి బండి సంజయ్ గారిని కూడా నేను కోరేది ఏంటంటే, వారు ఇమీడియట్ గా గవర్నర్ దగ్గర కూర్చొని రేపే మరి రాష్ట్రపతికి లేఖ రాయించవచ్చు కదా. అది వాళ్ళకి పెద్ద పని ఏం కాదు అది. మరి కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కనుక గవర్నర్ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటారు కనుక మరి ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా మరి రాష్ట్రపతికి ఒక లేఖ ద్వారా పంపితే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రం లోపల ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు రాష్ట్రపతికి తెలిపి మరి రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా ఆస్కారం ఉంది. మరి కనుక మామూలుగా 2 సందర్భాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఏది అల్లర్లు జరిగి మన
శాంతి భద్రతలను లోపించినప్పుడు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు. ఉమ్. కనుక ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో మరి 62 మంది చనిపోయారు. వాళ్ళకి ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, మరి వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఎవరు కూడా ఇస్తలేరు. ఇప్పటికి 3,000, నేను ఇవాళ అడ్వకేట్ ని అడిగితే దాదాపు కోర్టులో 3,000 కేసులు ఉన్నాయట. ఉమ్. మరి కాంటెంప్ట్ కోర్టు ఒక 500 వరకు ఉన్నాయి. మరి వాళ్ళు దేనికి కూడా రెస్పాండ్ అవుతలేరు. కనుక ఆర్థిక మాంద్యం వచ్చినట్లుగా భావిస్తూ మరి రాష్ట్రపతికి లేఖ రాయవలసిన అవసరం ఉంది. దాంట్లో బీజేపీ వాళ్ళు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయ్యి గవర్నర్ తోని కేంద్రానికి లేఖ రాయించాలని నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా మరి వచ్చే నెల 8, 9, 10 తారీఖులలో జంతర్ మంతర్ దగ్గర మరి మీరు ధర్నాకు వెళ్తున్నారు కనుక అన్ని జిల్లాల వాళ్ళను మరి అంటే మేము యాక్చువల్ గా అన్న వాళ్ళు దీక్ష కూర్చొని 2వ తారీఖు కదా అన్న, బీజేపీ వాళ్ళు దీక్ష చేసేది 2వ తారీఖు, మనం పోయేది 8వ తారీఖు. అయితే మేమే అనుకున్నాం అంటే 17th నాడు మన ఈ ప్రగతి భవన్ పోతున్నాం కదా, పోతున్నామా? ప్రగతి భవన్ పోయిన తర్వాత ఆ రోజు మీతో మాట్లాడి నిర్ణయం చెప్దామని మేము అనుకున్నాం. అలా అప్పటి టికెట్లు దొరికాయి. ఇప్పుడు వద్దాం అనుకున్న కొంతమంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా పెద్ద నంబర్లు ఉంటుండ్రు, దాదాపు లక్షల సంఖ్యలో జమ అవుతుండ్రు ఈపీఎస్ వాళ్ళు. వాళ్ళు మన మాట గౌరవించిండ్రు. వాళ్ళే సొంతంగా వాళ్ళు నాకు ఇవాళ టికెట్ వాళ్ళే బుక్ చేసిండ్రు. వాళ్ళు ఎంబడే నేను ప్రయాణం అవుతున్నా. కనీసం మీరు కొంతమంది అయినా వచ్చే ప్రయత్నం చేయండి. వీళ్ళిద్దరు కలిసి మన చెవులలో పూలు పెడతారు, గుర్తు